హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునీషా డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి పనులు చేశానన్నది చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా రాత్రి తోముకున్న అంట్లు ఉంటాయి కదండి, అవి మొత్తం సదురుకున్నాను. అలాగే నా వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో చేస్తున్నాను, అందుకనే చాలా సపోర్ట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం అంట్లన్నీ కూడా శుభ్రంగా సెల్ఫ్లలో సదిరేసుకున్నానండి. స్పూన్లు స్టాండ్కి పెట్టేశాను. వాయిస్ కొంచెం మాట్లాడుతున్నట్టు స్లోగా వస్తే ఏమనుకోకండి, ఫస్ట్ వీడియో కదా, టెన్షన్గా ఉంది, మాట్లాడటం కూడా రావట్లేదు. అలాగే పొద్దున్నే పాలు తీసుకొచ్చేసి ఇస్తారండి. పాలు వేడి చేయడానికి స్టవ్ వెలిగించి పాలు వేడి చేసుకుంటున్నాను. అలాగే పొద్దున లేవటంతో నేను బోండాకని కూడా పిండి కలుపుకున్నాను. రాత్రి కొంచెం పెరుగు మిగిలిపోతే మైదా పిండితోటి బోండాలు వేసుకుందామని కూడా పిండి కలుపుకొని పెట్టుకున్నా. అది వీడియో తీయటం మర్చిపోయానండి. బోండాలోకి చట్నీ చేద్దామని ఇప్పుడు చట్నీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పచ్చిమిరపకాయలు, పల్లీలు చట్నీ చేస్తున్నానండి. పల్లీలు కూడా వేసి వేయించుకుంటున్నాను. వీడియో క్లారిటీ రాకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా వంటగది కొంచెం చీకటి ఉండటం వల్ల క్లారిటీగా ఉండకపోవచ్చు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి సపోర్ట్ చేయండి. పల్లీలు, పచ్చిమిరపకాయలను కూడా వేయించుకుంటున్నానండి. అలా వేయించుకున్న తర్వాత మిక్సీలో పట్టుకుంటాను. వేరే గిన్నెలో చూస్తున్నారు కదండి, వైట్ కలర్లో కనిపిస్తుంది, అది వెన్నండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని తీసి ఒక బాక్స్లో వేసుకుంటాను. అట్లా 5 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి నెయ్యి తయారు చేసుకుంటానండి. ఒక మిక్సీ గిన్నెలో చట్నీకి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే ఇంకో పెద్ద మిక్సీ గిన్నెలో వెన్న మిక్సీ పట్టడానికి కూడా ఇంకో పెద్ద మిక్సీ గిన్నె తీసుకున్నాను. మీగడ మొత్తం మిక్సీ గిన్నెలో వేసి దాన్ని మిక్సీ పట్టుకుంటాను. అది మిక్సీ పట్టుకోవటం అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ వేరే వాటర్ పోసి శుభ్రంగా ఉన్న మంచినీళ్ళల్లో పోసి దాన్ని శుభ్రంగా ఇంకొకసారి వెన్నని కడిగి వేరే గిన్నెలో వేసుకున్నానండి. అది క్లిప్ మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. నెయ్యి వీడియో క్లారిటీగా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ నేను బోండాలు వేస్తున్నాను, అప్పుడే కరెంటు పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాతకి తీస్తున్నానండి. అప్పటికి అది లాస్ట్ వాయి. ఆల్రెడీ ఒకసారి 2 సార్లు వేయటం బోండాలు అయిపోయినాయి. లాస్ట్ వాయి అప్పుడు కరెంట్ వచ్చింది. ఇంకా అదే వీడియో తీస్తున్నాను. చెప్పాను కదండి, మా ఇంట్లో కరెంటు లేకపోతే వంటగది చాలా చీకటిగా ఉంటుందని. ఆల్రెడీ 2 వాయిలు వేసాను, అదే చూపిస్తున్నా మీకు. లాస్ట్ వాయి కూడా అయిపోయింది, వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇంకొక పక్కన వెన్న పెట్టుకున్నాను కదండి, దీని నెయ్యి మరుగుతుంది. పక్కన స్టవ్ మీద కూడా నెయ్యి పెట్టేశాను, అది కూడా మరుగుతూ ఉంది. బోండా వేయటం కూడా అయిపోయింది. టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ టిఫిన్ మా పిల్లలు నేను తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాను. చట్నీ కూడా అయిపోయింది, మిక్సీ పట్టేశాను. చట్నీ బోండాలు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయా. మా పిల్లలు నేను టిఫిన్ తినేస్తున్నామండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అసలు మా పిల్లగాళ్ళు ఎట్లా ఉండాలంటే అట్లున్నారు. ఒకటే ఆటలు చాలా బక్కగా అయిపోయారు. స్కూల్కి వెళ్తేనే ఇంకా టయానికి తిని టయానికి చదువుకుంటూ కొంచెం నీట్గా ఉంటారు. ఇంటి దగ్గర ఉంటే మొత్తం అల్లరి ఆగమాగం గోల చేసుకుంటారండి ఇద్దరు పిల్లలు కూడా. మా చిన్న బాబుకి పెట్టేశాను, అలాగే మా పెద్ద బాబుకి కూడా టిఫిన్ పెట్టేశానండి. ఇద్దరు టిఫిన్ తింటారు, వాళ్ళకు పెట్టేసి నేను కూడా తినేస్తా అండి. ఇద్దరు తినికి పెట్టేశాను, మా పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేసి అలాగే నేను కూడా తినేస్తున్నా. నాకు గిన్నెలో కంటే కూడా చట్నీ ప్లేట్లో వేసుకొని తినటమే చాలా ఇష్టం అండి. అది ఎందుకో తెలియదు కానీ నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను.
మా చిన్నోడు వీడియో తీసుకుంటూ తింటున్నానని అదే పనిగా చూస్తుంటే నేను కూడా వాడిని అలాగే చూస్తున్నా. మా టిఫిన్ తినటం అయిపోయే లోపల ఇందాక పొయ్యి మీద నెయ్యి మరగపెడతానని చెప్పాను కదండీ! అది ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి మొత్తం. ఆల్రెడీ మనకు తెలుస్తూ ఉంటుంది నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తున్నట్టుంటే మాత్రం నెయ్యి మరిగిపోయినట్టేనండి. దాన్ని తీసుకొని ఇంక మనం స్టీల్ గిన్నెలో కానీ స్టీల్ది వాటిల్లో ఏదైనా సరే దాంట్లో మనం వడగొట్టుకోవటమేనండి. నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే ఎక్కువ నెయ్యి తయారు చేసుకుంటాను వారానికి ఒకసారి. బయట అసలు నేను కొననండి నెయ్యి. ఎప్పుడన్నా ఒక్కసారి అవసరమైనప్పుడే కొంటాను. మ్యాక్సిమం మా పిల్లలకి ఇంట్లో తయారు చేసిన నెయ్యితోటే పెడతానండి. అయిపోయింది. ఇప్పుడు నేను బియ్యం కడిగి పెట్టాలి. మధ్యాహ్నం లంచ్ కోసం కూడా ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అలాగే బియ్యం కడుగుకుంటున్నానండి. బియ్యం కడిగి మాది పంపు ఒక చోట, రూమ్స్ ఒక చోట, లోపల మాకు షింక్ లేదు కదండి. ఇంక ఏ చిన్నది కడగాలన్నా, కూరగాయలు కడగాలన్నా, బియ్యం కడగాలన్నా, దేనికైనా సరే నేను బయటకు వచ్చి ఆ ట్యాప్ దగ్గర కడగాల్సిందే. మాకు లోపల ఇంట్లో షింక్ లేదండి. షింక్ ఒకటి పెట్టించుకుందాం అనుకుంటున్నాం కానీ షింక్ పెట్టడానికి కూడా మా ఇంట్లో ఒక పక్కన ప్లేస్ లేదు. వంటగది చాలా చిన్నగా ఉంటుందండి మాది. ఇంక అందుకనే పెట్టాలంటే కూడా ఇబ్బంది అయిద్దిలే అన్నట్లు కూడా ఇంక మా వారిని నేనేం అడగట్లేదు. చూస్తున్నారు కదా, ఇంక మొత్తం బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటాను. ప్లీజ్ అండి, మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి. బియ్యం కడిగి తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చి వంటగదిలో పెట్టి రైస్ కుక్కర్లో కూడా పెట్టేశానండి బియ్యాన్ని. మా వారు టీవీ చూస్తూ ఉన్నారు. రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టడం అయిపోయిన తర్వాత ఇంక వాషింగ్ మిషన్లో పొద్దున్న లేవంగానే బట్టలు వేసేసానండి. ఆ బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఉతకటం. ఇంక ఎండ వస్తున్నట్టుంది కదా అని ఇంక నేను బయటే ఎండేస్తున్నాను. అలాగే బట్టలు మొత్తం ఎండేస్తున్నాను. ఈ వీడియో తీసేది మా చిన్నపిల్లాడండి. నేను వీడియో తీస్తా అని అడుగుతూ ఉంటాడు ఎప్పుడు. సరే తీయమ్మా అని చెప్పి మా చిన్నోడికి చెప్తున్నాను. కనిపిస్తున్నానా అని కూడా అడుగుతున్నా. మా చిన్న బాబు వీడియో తీస్తున్నాడండి. బట్టలు ఎండేస్తున్నాను. బట్టలు ఎండేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక కూర కోసం ఏం కూర చేయాలని ఆలోచిస్తున్నా. ఇంకా అట్లాగే పప్పు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. టమాటాలు ఉన్నాయి 4 టమాటాలు వేసి బెండకాయ ఫ్రై టమాటా పప్పు చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోని కూడా మీకు చూపిస్తానండి. చూడండి మా చిన్నోడు అట్లా తీస్తూ ఉన్నాడు. ఇంకొక యాంగిల్ పెట్టులో తీయమ్మా అంటే ఇంక ఇటు సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నాడు. నేను చూపించానండి ఇట్లా తీయమ్మా అని. ఇంకా మా చిన్న బాబు తీస్తున్నాడండి వీడియో. ఇంకా బట్టలు ఎండేయటం అయిపోతే కూరగాయలు తీసుకొని శుభ్రం చేసుకొని కడిగి పప్పు కూడా కడగాలండి. పప్పు చేయాలనుకుంటున్నా కదా, టమాటా పప్పు. వాటిని కూడా ఇంకా ప్రిపరేషన్ చేసుకోవాలి. దేని గురించి చేయాలి ఏంటి అన్నది ఐడియా లేదు కదండి వీడియోస్. అలాగే మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే వీడియోస్ చెప్పండి, తీస్తాను. అలాగే ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్ని. ఏ వీడియోస్ తీయాలి ఏంటి అన్నది కూడా ఐడియా రావట్లేదు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. ఇందాడ కూరగాయలు రెడీ చేసుకోవాలంటున్నాను కదండి, అట్లాగే ఇక కందిపప్పు కడిగి నానబెట్టుకున్నాను. టమాటాలు కోసి పక్కన పెట్టా. అలాగే బెండకాయ ఫ్రై కోసం బెండకాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా మా చిన్నోడే వీడియో తీస్తున్నాడండి. బెండకాయ ముక్కల్ని ఒక టవల్లో, ఒక కూరగాయల కోసమేనండి ఆ టవలు. కూరగాయల కోసమని ఇట్లా క్లీన్ చేసుకోవడానికి అన్నప్పుడు ఆ టవల్ని వాడుతూ ఉంటాను. ఆ టవల్లో బెండకాయ ముక్కలు వేసి తడి తగులుతాయి కదండి, వాటిని శుభ్రంగా తుడిచి ముక్కలుగా కోసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు కోసి ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కందిపప్పులో టమాటాలు ఉల్లిగడ్డలు అవి కూడా కోసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు కందిపప్పు నానుతూ ఉంటుంది కదా అని ఫస్ట్ అది కందిపప్పు నానబెట్టుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కోసుకుంటున్నాను.
బయట నుంచి ఇంక మా చిన్నోడికి ఒకటే ఫ్రెండ్స్ పిలవటం రా రా అని. మా చిన్నోడేమో 2 మినిట్స్లో వస్తాను ఆగండి అని వీడియో తీస్తున్నాడు. ఇక అట్లాగే ఇంక కొయ్యటం కూడా అయిపోయిందండి బెండకాయ ముక్కల్ని. ఇప్పుడు వాటిని కూర చేసుకుంటున్నాను. ఉప్పు, పప్పులో టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయల కోసం ముందే అక్కడ పెట్టుకున్నా కదండి. కొద్దిగంత కారం, పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం అంత నూనె, చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకున్నారండి కొంచెం నూనె నిన్నటిది మిగిలితే. ఆయిల్ వేసి ఇంక మూత పెట్టి పక్కన స్టవ్ మీద ఒక పొయ్యి మీదేమో కందిపప్పు పెట్టాను. అవి విజిల్స్ వస్తూ ఉంటాయి. మరో పొయ్యి మీదేమో బెండకాయ ఫ్రై కోసం కళాయిలో నూనె పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని తాలింపు వేసుకొని బెండకాయ ఫ్రై ఒక పక్కన, పప్పు ఒక పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతుంది కూడా. ఇంక ఈ 2 కర్రీస్ కూడా అయిపోతే ఇంక ఆల్మోస్ట్ పని అయిపోయినట్టేనండి. తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. బెండకాయ ఫ్రై కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ తీసుకొద్దామని పక్కకి వెళ్ళానండి. ఎండుమిరపకాయ తీసుకొచ్చి వేసేసాను. ఉల్లిగడ్డలు వేసుకొని తాలింపుని బాగా మగ్గ పెట్టాలి. తాలింపు మగ్గుతూ ఉన్న టైంలోనే నేను ఉల్లిగడ్డలు తాలింపులో మగ్గుతూ ఉండంలోనే అందులోనే పసుపు వేస్తానండి. పసుపు కూడా వేసి కొంచెం వేగనిస్తాను. అలా వేయించిన తర్వాత పసుపు వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయంట. అలాగే వేయించుకుంటాను. నేను ఎప్పుడు తాలింపులోనే పసుపు వేసేస్తానండి. అట్లయితే పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది. అదిగో పసుపు వేసుకుంటానండి. పసుపు వేసి ఒక 2 నిమిషాలు ఆగి మగ్గిన తర్వాత కోసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఇంకా మీడియం టు లో ఫ్లేమ్లో బెండకాయ ఫ్రైని కూడా చేస్తాను, మగ్గ పెడతానండి. ఉప్పు అయితే నేను లాస్ట్లో వేస్తానండి. ఇప్పుడు ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ముక్కలు జిగటగాను చితిరిపోయినట్టుగా అనిపిస్తుంది ఫస్ట్లోనే వేస్తే. అందుకని నేను ఫస్ట్లో వేయనండి, అలా మగ్గ పెడుతున్నాను. ఈ లోపల మా పిల్లగాళ్ళు పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి, అక్కడ చాలా గిన్నెకాయల చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళి గిన్నెకాయలు కోసుకొచ్చారు. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాడ నుంచి మా పిల్లగాళ్ళు టిఫిన్ చేయటం, వెళ్ళటం, గిన్నెకాయలు కోసుకొని రావటం. మా పిల్లగాళ్ళు గిన్నెకాయలు కోసుకొచ్చానని మీతో చెప్తున్నానండి. ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై కూడా దగ్గరకు వచ్చింది. బెండకాయ ఫ్రై కూడా అయిపోయి వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది మగ్గటం. ఇంకా దీంట్లోనే కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయినట్టే. ఈ లోపల విజిల్స్ కూడా వచ్చేసినాయి, పప్పు కూడా ఉడికిందండి. ఇంక ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోవటమే మిగిలింది. పప్పును రైస్ కుక్కర్లో నుంచి తీసి మెదుపుకొని ఉప్పు వేసి కూడా మెదుపుకున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నానండి. అలాగే గిన్నెలో నూనె వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లిపాయలని దంచుకొని వేసుకున్నాను. వెల్లిపాయలు దంచి వేసుకున్నానండి. ఎండుమిరపకాయ కూడా ఒకటి తీసుకున్నాను. అలాగే దాంట్లోనే తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర వేసి తాలింపుని వేయించుకున్నాను. మాడకుండా దగ్గరుండి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోయాను, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టా. కరివేపాకు వేసి తాలింపుని వేయించుకోవాలి. నేనైతే తాలింపు గింజలు మగ్గిన తర్వాతే కరివేపాకు వేస్తానండి, ఎందుకంటే కరివేపాకు కూడా మంచిగా వేగిద్ది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కోసి ముందే పక్కన పెట్టుకున్నా. అదే ఉల్లిపాయలను కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కూడా తాలింపులో మగ్గిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్నాను కదండి, చూసారు కదా, అట్లా మగ్గాలి. తాలింపు కూడా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్నాను కదండి కుక్కర్లో, ఆ పప్పుని వేసి 2 నిమిషాలు మరగనివ్వాలి. అంతే అండి. అలా
ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పిల్లగాళ్ళు ఇంటికాడ ఉండటం వల్ల ఇంకా కొంచెం పని లేట్గానే అవుతుంది. అదే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ తొందరగానే పని అయిపోద్ది. టిఫిన్లని, భోజనం, కర్రీస్ అన్నీ అప్పుడే పొద్దునే చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి ఫ్రైడ్ రైస్ అని అట్లా పిల్లల క్యారేజీలో కట్టి పంపించేస్తానండి. ఇంకా పప్పు తాలింపు కూడా అయిపోయింది. పప్పు కూడా అందులో వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని చుట్టూ పప్పు ఉంటుంది కదండి, అది దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని తిప్పి తాలింపులు వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు పప్పుని ఉడకనించుకోవాలి. ఎందుకంటే వాటర్ పోస్తున్నాం కదండి, ఇంకా ఏదన్నా మధ్యాహ్నం లోపే ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉంటుందని పప్పు కూడా 2 నిమిషాలు మరగబెట్టుకోవాలి. అంతే అండి, ఇక్కడతో కూడా నా వంట కంప్లీట్ అయిపోయింది. పప్పు చూశారు కదా, పప్పు మరుగుతుంది. పప్పు కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ కూడా బంద్ చేశాను. బెండకాయ ఫ్రై, పప్పు, రైస్ కుక్కర్లో కూడా అన్నం అయిపోయింది. ఇప్పుడే అండి ఇంక పని అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ వీడియోస్ కావాలన్నా కొంచెం ఎంకరేజ్ చేసి చెప్పండి. వీడియోస్ తీయటానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.